యూనివర్సిటీ మేకలకు బ్రేకులట. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ జీవోలో తప్పిదాలు, కమిటీలో యూజీసీ మెంబర్ తప్పనిసరి, లేకపోతే గ్రాడ్స్ కష్టం అంటున్న అధికారులు. నిజంగా అన్న వీళ్ళైతే వీళ్ళు రోజు నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, కాంట్రాక్ట్ లెక్చరర్లకి నేను కంపల్సరీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను వాళ్ళని రెగ్యులర్గా చేస్తాను. ఇంతవరకు రెగ్యులేషన్ చేయలేదు. నువ్వు ఎక్కడికో 30,000 ఉద్యోగాలు కాదన్నా, ఫస్ట్ ప్రజెంట్ వీళ్ళు చేసే వాళ్ళకైనా ఉద్యోగాలు ఇవ్వండి. వాళ్ళు రోజు ఉస్మానియా యూనివర్సిటీలో రోజు ధర్నాలు చేస్తున్నారు. దాదాపు ఎంతమంది 5,000 మంది ఉన్నారు. నువ్వు 30,000 ఉద్యోగాలు ఇచ్చి 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను. నువ్వు ఈ కాంట్రాక్ట్లకు ఉద్యోగాలు ఇస్తాను చెప్పి నువ్వు ఎన్నికల ముందు అదే కదా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తానది. ఎన్నికల ముందు కాంట్రాక్ట్ ఉద్యోగాల్లోకి అది ప్రైవేట్ అయినా కానీ ఏ వ్యవస్థలో ఉన్న లెక్చరర్లకైనా కానీ ఇస్తా అని చెప్పిన హామీ ఇచ్చావు కదా. మరి నీ హామీ ఏమైంది? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వీసులు ఈ కాంట్రాక్ట్ లెక్చరర్ని మొత్తం తీసేస్తున్నారు. నువ్వు 7 మందికి ఉద్యోగాలు ఇచ్చినావు. నువ్వు ఇచ్చిన మాట ఏంది? నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం ఏంది? రేవంత్ అన్న ఒకసారి ఒక్కసారి ఆలోచన. నీ ప్రభుత్వానికి అయితే నిజంగా రేవంత్ అన్న చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం వస్తాను అనుకోవడం అయితే మీరు కళ్ళండి. ఇక మీరు ఇట్లా వేస్తే విచ్చల విధానం చేస్తున్నారు. వీసీలు విచ్చల విధానం జీవోలు ఇష్యూ చేస్తున్నారు. ఇది కాదు కదా నేను ఎన్నుకున్నది. ప్రజాపాలన అంటే ఇదే కాదు. ప్రజాపాలన అంటే ఇదే అన్నా. ప్రజాపాలన అంటే ఇది కాదు కదా. నువ్వు చెప్పిన దాని ప్రకారమే కదా. కాంట్రాక్ట్లో నువ్వు ప్రభుత్వ ఉద్యోగాలుగా నేను నియమిస్తాను, మీరు రామిస్తేనే కదా నీకు అందరూ ఓటేసింది. ఈరోజు నువ్వు వాళ్ళను పక్కన పెట్టేసి ఇది ఏందన్నా? ఇది వాళ్ళ కడుపుకోతే ఏం కావాలి? వాళ్ళు నిన్ను నమ్ముకోనే కదా నీకు ఓటేసి గెలిపించింది, ప్రచారం చేసి తిరిగింది. విద్యార్థుల విషయంలో కూడా అన్న అంతే. విద్యార్థుల విషయంలో కూడా సేమ్ అదే కదా. విద్యార్థుల విషయం కూడా అదే చేసిండు. ప్రజెంట్ కాంట్రాక్ట్ లెక్చరర్ల విషయంలో కూడా అదే ఎన్నో హామీలు ఇచ్చింది కాక. నిరుద్యోగులకు 3,000 ఇస్తా అని చెప్పిండు, 4,000 ఇస్తా అని చెప్పిండు, 4,000 అడ్డైపోయింది. నిరుద్యోగులకు వృత్తి ఇస్తా అని చెప్పిండు, అన్నీ పోయినాయి. ఇప్పుడు మన ఫ్యూచర్ ఏంటిది? మన యువత మీదనే డిపెండ్ అయి ఉంటుంది మన దేశము అభివృద్ధి అనేది. ఫస్ట్ విద్యార్థుల జోలికైతే ఇంతకుముందు గత ప్రభుత్వాలు అయితే ఎవరు కూడా విద్యార్థులను అనగదొక్కే ప్రయత్నం చేయలేదన్న. మరి ఇప్పుడు చూసినట్టయితే మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగులకు ఇస్తా అని చెప్పాను. అవును, రీసెంట్ గా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇక్కడ నిరుద్యోగులకు నేను ఇస్తా అని చెప్పి ఇక్కడ మనకి పక్కన ఉంటుంది. దాంట్లో రాహుల్ గాంధీ గారు వచ్చి కూడా నిరుద్యోగులకు అన్ని అవకాశాలు కల్పిస్తా, యువకులకు స్కూటీ ఇస్తా, నిరుద్యోగ వృత్తులకు నేను డబ్బులు ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు అది ఇంప్లిమెంట్ చేయలేదు. ప్రజెంట్ ఏమో ఉన్న కాంట్రాక్టర్ లెక్చరర్ని ఒక్కొక్క స్టూడెంట్ ఫ్యాకల్టీ లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఈ చెప్పే ఫ్యాకల్టీ కూడా తీసేస్తున్నారు. ఇది నీ ప్రజాపాలన ప్రభుత్వం. నువ్వు ఇచ్చిన హామీకి ఇది.